జిల్లా గోదావరిఖని సింగరేణి సంస్థకు రావాల్సిన 51,000 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే చెల్లించాలని, కొత్త గనులు ప్రారంభించాలని ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాలరాజు, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొర్మి రాజ్ కుమార్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఆదివారం సాయంత్రం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో జరిగిన సేవ్ సింగరేణి పోరుజాత కార్నర్ మీటింగ్ లో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సింగరేణిలో కార్మికుల పెండింగ్ సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యం వైఫల్యం చెందిందని వారు ఆరోపించారు. ముఖ్యంగా సింగరేణిలో రాజకీయ జోక్యం వల్ల కొత్త గనులు రావడం లేదని, ఉన్న గనులు మూసివేతకు దగ్గరలో ఉన్నాయని, వెంటనే కొత్త గనులను ప్రారంభించాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన 51,000 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించకుండా సంస్థను నిర్వీర్యం చేస్తుందని వారు ఆరోపించారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి రావాల్సిన బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఏసీబీ విచారణ పేరుతో నిలిపివేసిన మెడికల్ బోర్డును వెంటనే నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లగౌడ్ అధ్యక్షత వహించగా నాయకులు వీరభద్రం, వైవీరావు, ముస్కె సమ్మయ్య, కవ్వంపల్లి స్వామి, బాజీ సైదా, కనకరాజు, సూర్య, సంఖ్య అశోక్, మాదన మహేష్, రంగు శ్రీను, విజయలక్ష్మి, ఓదెమ్మ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి పరిరక్షణ, సింగరేణి కార్మికుల హక్కుల రక్షణ అనేటువంటి నినాదంతో సేవ్ సింగరేణి అనే ఒక జాతా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏంటి వాళ్ళు సింగరేణిని పరిరక్షించడం ఏంటి, సింగరేణి హక్కుల పరిరక్షణ ఏంటి, మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ సింగరేణి కార్మికుల హక్కుల ఏంటంటే, ఇవాళ ప్రధానంగా మెడికల్ బోర్డు ఏదైతే ఉన్నదో ఇది ఏ విధంగా వచ్చిందో సింగరేణి కార్మికులందరికీ, పాత వాళ్ళందరికీ తెలుసు. 94, 95 దాకా సక్రమంగా నడిచింది, ఎవరు పెట్టుకున్నా ఇచ్చారు. దురదృష్టం 94, 95లో మన సింగరేణి బిఎఫ్ఆర్కి పోయినప్పుడు ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ 116,000 మంది కార్మికులుంటే ఈ సింగరేణి నడవదు, గోల్డెన్ హ్యాండ్ షేక్ పెట్టి కొంతమంది కార్మికులను దక్కించాలని గోల్డెన్ హ్యాండ్ షేక్ పెట్టి ఎవరైతే పెట్టుకున్నారో దరఖాస్తు వాళ్ళకి ఇచ్చేశారు. అంటేనే ఆనాడు ఆ యొక్క వాలంటీర్ రిటైర్మెంట్ ఆపేశారు. ఇక అప్పటి నుంచి 95, 96 తర్వాత మనకి పిల్లగాళ్ళకి ఉద్యోగాలు రాలేదు. మళ్ళీ తెలంగాణ రాష్ట్రం కొరకు మనం ఉద్యమం చేసినప్పుడు కేసీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మేము గవర్నమెంట్కి వస్తే ఖచ్చితంగా మళ్ళీ వార్తలతో ఉద్యోగాలు ఇస్తామని చెప్పాడు 2014లో. కానీ సింగరేణిలో అది అమలు కాకపోతే రెండోసారి మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి, అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చినప్పుడు బావుల మీద కార్మికులు టిఆర్ఎస్ నాయకులు ఎవరిని కూడా గద్దెలెక్కనీయలేదు. మీ గోదావరిఖనిలోనే ఒక మంత్రి వస్తేనే గద్దె దింపారు, అది మీ అందరికీ తెలుసు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది సింగరేణి ప్రాంతంలో ఉన్న 12, 11 నియోజకవర్గాలలో మరి టిఆర్ఎస్ గెలవదని. అప్పుడు ముఖ్యమంత్రి గారు స్వయంగా కేసీఆర్ గారు నేను ఖచ్చితంగా మళ్ళీ మీ అందరికి వార్తలతో ఉద్యోగాలు సింగరేణిలో ఇస్తానని ఆయన ప్రకటన చేయటం, కార్మికులు ఓట్ చేయటం, మళ్ళీ టిఆర్ఎస్ గవర్నమెంట్ రావడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు వార్తలతో ఉద్యోగాలు ఇవ్వకుండా మెడికల్ బోర్డు అనేది పెట్టి ఎవరైతే మెడికల్ బోర్డుకి అప్లై చేస్తున్నారో వాళ్ళతో 100కి 40 మందికో, 50 మందికో, 60 మందికో, 70 మందికో ఒక్కొక్కసారి కన్ఫ్యూడ్ చేస్తూ ఇన్వాలిడేషన్ పెట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి పైన సంవత్సరం వరకు మనకి మెడికల్ బోర్డు ద్వారానే మెడికల్ ఇన్వాలిడేషన్ అయిన పిల్లలకు ఉద్యోగాలు దొరికాయి. పోయిన సంవత్సరం మన మెడికల్ బోర్డుకి చైర్మన్ గా ఉన్నటువంటి సీఎంఓ అవకతవకలు చేసిందని, డబ్బులు తీసుకున్నదని గవర్నమెంట్ ఏసీబీ కేసు పెట్టింది. కాబట్టి ఆ కేసు డిసైడ్ అయిన దాకా వీళ్ళు మెడికల్ బోర్డు పెట్టకుండా ఆపేశారు. మరి ఇప్పుడు డిసైడ్ అవుతుందా ఏసీబీ కేసు? మనం ఏమడుగుతున్నాం, ఆ ఏసీబీ కేసులో సీఎంఓ ఉన్నదా, డాక్టర్లు ఉన్నారా, బ్రోకర్లు ఉంటారా, లీడర్లు ఉంటారా, ఎవరుంటే వాళ్ళ మీద కేసు పెట్టి జైలుకు పంపండి, మాకు అభ్యంతరం లేదు.
ఈ మెడికల్ బోర్డు పాత పద్ధతిలో కొనసాగించాలి. మళ్ళీ కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని ప్రధాన డిమాండ్ని ఈ యొక్క సేవ్ సింగరేణి జాతరలో డిమాండ్ గా పెట్టాం. అందుకని ఆర్థికంగా ఈ యొక్క ప్రభుత్వాలు ఇవ్వాలని ఒక అంశం. మూడవ అంశం ఏంటంటే కార్మికులకు సంబంధించిన హక్కులు. మెడికల్ బోర్డు కానీ ఎవరైతే కార్మిక సోదరులు దిగిపోతే వాళ్ళ కొడుకులకు మెడికల్ అడ్మిట్ అయి సుమారు 350 పైచిలకు కార్మిక సోదరులు ఆఫీస్ ఆర్డర్లు ఇవ్వడానికి ఎదురు చూస్తున్న సందర్భాన్ని వాళ్ళకు కూడా ఆర్డర్ ఇవ్వాలని, అదే విధంగా ఈరోజు మారు పేర్ల బాధితులు ఉన్నారు. ఈనాడు కేసీఆర్ గారు హామీ ఇచ్చారు, రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. ఈ ఇద్దరు హామీ ఇచ్చినా ఇంతవరకు పరిష్కారం కాలేదు. అనేక రకాలుగా హింస పెడతా ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులను. అందుకనే మారు పేర్ల బాధితుల సమస్య, డిస్మిస్ కార్మికుల సమస్య, అదే విధంగా అనేక రకాల మరి సొంత ఇంటి పథకాలు, పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రికవరీ కంపెనీ చెల్లించాలి. ఇలాంటి ప్రధానమైన అంశాలు, ఇంకా కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించిన హై పవర్ వేతనాలకు సంబంధించి ఇలాంటి ప్రధానమైన అంశాలతోని 3 అంశాలుగా ఈ యొక్క సేవ్ సింగరేణి పేరు మీద జాతర చేస్తా ఉన్నాం.